ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ద గుర్తింపు లభించిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గురువారం ఆనందోత్సవాల మధ్య ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరం జువ్వలపాలెం రోడ్లోని అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆంధ్రుడు ఎంతో గర్వించదగ్గ మంచి రోజు అన్నారు. నేడు పార్లమెంట్లో రాజధానిగా అమరావతికి చట్టబద్దత రావడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. ఎన్నో బాధలు కష్టాలు చీకట్ల నుండి వెలుగులోకి రావడం జరిగిందన్నారు. అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టబద్దత కల్పించడానికి కృషి చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. రాజధానిని అభివృద్ధి చేసుకుంటూ అన్ని మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రాష్ట్రం భవిష్యత్తులో ఎంతగానో అభివృద్ధి సాధిస్తుందన్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేక ఎన్నో ఇబ్బందులు పడ్డామని, ఒక్కొక్కటి అధిగమిస్తూ నేడు శాశ్వత రాజధానిగా అమరావతిని సాకారం చేసుకోగలిగామన్నారు. అమరావతి రాష్ట్ర హృదయంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలుస్తుందని పేర్కొన్నారు. అమరావతికి చట్టబద్దత గుర్తింపు లభించడం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు న్యాయం జరిగిందని తెలిపారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశను నిర్దేశిస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ప్రజలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా దీప ప్రజ్వలన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడగా పాల్గొన్న వారు అమరావతి రాజధాని నిర్ణయాన్ని హర్షిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహం ప్రాంగణంలో అమరావతి రాజధాని రంగవల్లిని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కర్పూర జ్యోతిని వెలిగించారు. తదుపరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా కేక్ కట్ చేసి స్వయంగా స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ ఏ రాంబాబు, ఐసీడీఎస్ పీడీ డి శ్రీలక్ష్మి, మెప్మా పీడీ హెప్సిబా, తహసీల్దార్ రావి రాంబాబు, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, గృహ నిర్మాణ శాఖ అధికారి యు మంగపతిరావు, డిపిఓ ఎం రామనాథరెడ్డి, ఎల్డీఎం నాగేంద్ర ప్రసాద్, ఆనంద ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాసు కాశీ విశ్వనాథరాజు, అల్లూరి సీతారామరాజు సేవా సమితి సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సెర్ప్, డిఆర్డీఏ సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులకి, మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడికి ఎంతో గర్వించే రోజు, ఆనందపడే రోజు. ఎన్నో సంవత్సరాలుగా పడుతున్న బాధ, చీకటి అంతా మాయమై వెలుగులు నిండిన రోజు. అమరావతి మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అని చెప్పేసి పార్లమెంట్ లో బిల్ పాస్ అయింది. ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడు కూడా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ కళను సాకారం చేసిన మన గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నిరంతర సారథి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతిని సాధించడంలో వారు చేసిన కృషికి వారికి కూడా ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే అనుకోవచ్చు, కేవలం పార్లమెంట్ లో యాక్ట్ పాస్ అయితేనే ఇంత సెలబ్రేట్ చేసుకోవాలా అంటే, ఎందుకు చేసుకోవాలి అనేది మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. గుంటూరులో అక్కడ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఏ విధంగా కష్టాలు అనుభవించారు, వారి త్యాగాన్ని గుర్తించిపోగా వారి పడ్డ కష్టాలకి ఈ రోజు వెలుగు నింపుకోవడం, కష్టాల నుంచి తొలగి ఒక వెలుగులోకి మనం అందరూ పయనించడం ఒక చాలా సంతోషదగ్గ విషయం. హైదరాబాద్ 2014లో రెండు రాష్ట్రాలు మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత అందరూ కూడా ఒక మంచి క్యాపిటల్ హైదరాబాద్ ని కోల్పోయామని చెప్పేసి బాధపడడం జరిగింది. అలాంటి సందర్భంలో కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఇబ్బందులు ఉన్నా, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిలన్నిటిని ఒకటికొకటిగా అధిగమించుకుంటూ వెళ్తూ మనకి ఒక మంచి రాజధాని ఉండాలి. ఆ రాజధానిలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న మౌలిక వసతులు, సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు భవిష్యత్ తరాలందరూ కూడా గర్వపడే విధంగా అక్కడ మన క్యాపిటల్ ఉండాలన్న ఒక మంచి సంకల్పంతో అభివృద్ధికి కారకమైన ఒక క్యాపిటల్ ని మన గవర్నమెంట్, మన సీఎం గారు ప్లాన్ చేయడం జరిగింది. ఆ కళ అంతా కూడా ఇప్పుడు సాకారం అవడానికి మనం ముందడుగులు వేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీనికి శ్రమపడిన ప్రతి నాయకుడికి కూడా మన యొక్క కృతజ్ఞత అభివందనలు తెలియజేయాలని చెప్పేసి
ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు 2nd ఏప్రిల్ ఫైనలీ అమరావతికి లీగల్ శాంక్టిటీ ఈ రోజు వచ్చింది. సో లాంగ్ చెరిష్ డ్రీమ్ ఆంధ్ర పీపుల్ కి ఒకటి రీఆర్గనైజేషన్ టైం కు తెలుగు స్టేట్ లాగా వచ్చింది. తర్వాత ఈ రోజు ఒక మంచి రోజు మనకి రిజల్యూషన్ ముందు మన అసెంబ్లీ సెషన్ తర్వాత రాజ్యసభ లోక్సభ నిన్న రాజ్యసభ ఇక్కడ ఫైనలీ ఇట్ హస్ బికమ్ అన్ యాక్ట్. సో ఇప్పటి నుంచి ఫర్దర్ గా స్పీడ్ గా మన డెవలప్మెంట్ పెరుగుతున్నాయి మన స్టేట్ కి. సో ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అందరికీ శుభాకాంక్షలు. ఒక హిస్టారికల్ డే అని చెప్పుకోవచ్చు. స్టేట్ ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ 12 years అవుతుంది జూన్ కి. ఇప్పటి వరకు మనకు క్యాపిటల్ అనేది ఒక నిర్దిష్టంగా ఈ ప్రదేశం క్యాపిటల్ అని చెప్పుకోవడానికి లీగల్ గా లేని పరిస్థితిలో ఈరోజు పార్లమెంట్ నుంచి ఆమోదం పొందడం సో ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మర్చిపోలేని రోజు. ముఖ్యంగా క్యాపిటల్ అనేది జాగ్రఫికల్ గా, ఎకనామికల్ గా చెప్పాలంటే క్యాపిటల్ అనేది ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేయాలన్నా, పొలిటికల్ స్టెబిలిటీని రిఫ్లెక్ట్ చేయాలన్నా, కల్చరల్ జోన్ గా ఉండాలన్నా క్యాపిటల్ అనేది ఒక సింబాలిక్ ఆఫ్ ఎనీ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎనీ స్టేట్. అలాంటి మన ఆంధ్రప్రదేశ్ కి అమరావతి ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఆల్ ద రీజన్స్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇటు రాయలసీమకి, ఇటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఏదైతే మన గోదావరి జిల్లాలన్నిటికీ కూడా అందరికీ యాక్సెసిబిలిటీ ఉంటూ కృష్ణా నది ఒడ్డున ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం క్యాపిటల్ ని డెవలప్ చేసుకోబోతున్నాం. దానికి సంబంధించి హానరబుల్ సీఎం గారి ఆధ్వర్యంలో ఒక లాంగ్ టర్మ్ విజన్ తో ప్లాన్స్ అనేవి డెవలప్ చేసుకోవడం జరిగింది. ఆ ప్లాన్ అన్నిటికీ కూడా ఈ రోజు ఒక లీగల్ శాంక్టిటీ దొరికి చిరకాలంగా ఉండేదానికి ఒక పర్మనెంట్ క్యాపిటల్ గా ఇది డిక్లేర్ చేయడం జరిగింది. ఇదందరికీ ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు సెలబ్రేట్ చేసుకోవడం, ఇది ప్రజల్లోకి కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇన్ఫాక్ట్ 2014 to 19 చూస్తే ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో క్యాపిటల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ కూడా ఇచ్చాయి. దాన్ని బట్టి ఒక పీపుల్స్ మూవ్మెంట్ కూడా ఆ టైంలో జరిగింది. మళ్ళీ చూస్తే దేశం మొత్తం కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ లైన్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ బిల్లుకి ఆమోదం పొందడం ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా రాబోయే ఫ్యూచర్ లో కూడా ఈ క్యాపిటల్ డెవలప్మెంట్ లో ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ అమరావతి అనేది ఒక కల్చరల్ హబ్ గా, ఒక గ్రోత్ ఇంజన్ గా తయారవుతూ ఆంధ్రప్రదేశ్ 2047 ఏదైతే వికసిత్ భారత్, అదే విధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ కి ఇది దోహదపడుతుందని చెప్తూ ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఇది పండుగలాగా సెలబ్రేట్ చేసుకుంటూ పిల్లలకి, పెద్దలకి, మన నైబర్హుడ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ ని అందజేస్తూ అమరావతి డెవలప్మెంట్ లో మనం కూడా పాత్ర వహించాలని ఒక రాజధాని అని మన భారత ప్రభుత్వం, అంటే రాష్ట్ర ప్రభుత్వం కాకుండా భారత ప్రభుత్వం కూడా మన పార్లమెంట్ లోనే లోక్సభ, రాజ్యసభలో కూడా ఆమోదం పొంది చిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్ కి అమరావతిని రాజధానిగా చేసినందుకు ముఖ్యంగా మన ప్రధాని మోడీ గారికి, లోక సభ్యులందరికీ కూడా, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఎంతో ధన్యవాదాలు. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం విజృంభంగా జరుగుతున్నది. ఎంతో మహిళలు అమరావతిలో ఎంతో త్యాగం చేసినటువంటి ఈ మహిళల యొక్క ఆంధ్రప్రదేశ్గా నేను ఎంతో సంతోషం. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నాం ప్రతిరోజు ఎంతో శ్రమపడి ఈ రాజధాని తెచ్చినందుకు ఆ గోదావరి జిల్లా, గుంటూరు జిల్లా వాళ్ళందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు.